యాంకర్ ఇన్వెస్టర్స్ వీళ్ళొక క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ అంటే ఎక్స్పర్ట్స్ ఇన్ ఇన్వెస్టింగ్. యాంకర్ ఇన్వెస్టర్స్ ఐపీఓ ఓపెన్ అవ్వకన్నా ఒక్కరోజు ముందే షేర్స్ ని పర్చేస్ చేసుకోగలుగుతారు. అయితే దానికి కావాల్సిన గైడ్ లైన్స్ వచ్చి అప్లికేషన్ యొక్క వాల్యూ 10 crores ఉండాలి. పబ్లిక్ ఇష్యూర్ అనగా కంపెనీ కేవలం 60% మాత్రమే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ కి ఇన్వెస్ట్ చేయడానికి అథారిటీ ఉంటుంది. ఆ విధంగా చూసుకున్నట్లయితే యాంకర్ ఇన్వెస్టర్స్ కేవలం 30% ఆఫ్ ఐపీఓ మాత్రమే కొనగలరు. దాంట్లోంచి 1/3 పోర్షన్ డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్స్ కి ఇవ్వాలి. ఆ విధంగా యాంకర్ ఇన్వెస్టర్ బిడ్ చేసిన ప్రైస్ కన్నా గానీ షేర్ ప్రైస్ ఎక్కువ ఉన్నట్లయితే యాంకర్ ఇన్వెస్టర్ ఆ అడిషనల్ అమౌంట్ ని తీసుకురావాల్సి వస్తుంది. కానీ ఒకవేళ బిడ్ చేసిన ప్రైస్ కన్నా షేర్ ప్రైస్ తక్కువ ఉన్నట్లయితే కంపెనీ వాళ్ళకి రిఫండ్ చేసే అవసరం ఉండదు. అంతేకాకుండా ఏ ప్రైస్ లో అయితే షేర్స్ అలొకేట్ చేశారో ఆ ప్రైసే యాంకర్ ఇన్వెస్టర్స్ కి అప్లికబుల్ అవుతుంది. యాంకర్ ఇన్వెస్టర్స్ దగ్గర ఉన్నటువంటి షేర్స్ 30 days ఫ్రమ్ ది డేట్ ఆఫ్ అలాట్మెంట్ అమ్మకూడదు. 30 days తర్వాత కూడా కేవలం 50% ఆఫ్ ది హోల్డింగ్ మాత్రమే అమ్మగలరు. మొత్తం అంతా షేర్స్ అమ్మడానికి 90 days టైం పడుతుంది. మర్చెంట్ బ్యాంకర్స్ అన్నా ప్రమోటర్స్ అన్నా ప్రమోటర్ గ్రూప్ లో ఉన్న వాళ్ళైనా యాంకర్ ఇన్వెస్టర్ అవ్వడానికి వీలుండదు.